వాయుసేనలోని అమెరికా చైనా యుద్ధ విమానాలు చూసుకుని మిడిచిపడింది. తాజాగా ఆపరేషన్ సింధూర్తో ఆ దళాన్ని కొన్ని గంటల వ్యవధిలో మన దేశం చావు దెబ్బతీసింది. అత్యంత ఖచ్చితత్వంతో దాదాపు డజను సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ దాడిలో పాక్ వాయుసేనకు చెందిన దాదాపు 5/5 మౌలిక వస్తువులు యుద్ధ విమానాలు నాశనమైనట్టు ప్రభుత్వ వర్గాలను ఉటకిస్తూ పత్రికా కథనం పేర్కొంది. భారత్ సైనిక స్థావరాలు పౌర నివాసాలని పాక్ సైన్యం లక్ష్యంగా చేసుకోవడంతో మన దేశం తీవ్రంగా స్పందించింది. తన ప్రతిదాడిలో ఆ దేశ ఆయుధాగారాలు F-16, JF-17 వంటి విమానాలు దాచిన సర్గోదా, బోలారీ ఎయిర్ బేసులతో పాటు పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి చెక్లాలోని నూర్ఖాన్ వైమానిక స్థావరాన్ని కూడా ధ్వంసం చేసింది. ఈ దాడులో మొత్తం 50 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. సింధు ప్రావిన్స్లోని అంసోరో జిల్లాలోని బోలారీ ఎయిర్ బేస్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ మరో 4 ఎయిర్మెన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ నిలిపించినటువంటి పలు యుద్ధ విమానాలు కూడా దెబ్బతిన్నట్టు సమాచారం. నూర్ఖాన్, రఫీకి, షోర్కోట్, మురిద్, సుక్కోర్, సియాల్కోట్, పస్రూన్, చునియన్, సర్గోదా, బోలారీ, జకోబాబాద్లోని స్థావరాలను భారత్ దాడులు చావు దెబ్బతీసినాయి. ఉపగ్రహ చిత్రాల్లో పాక్ జరిగిన నష్టం తీవ్రం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్లో షాబాజ్ బేస్ చాలా వరకు ధ్వంసమైనట్టు కనిపిస్తోంది. ఇక భారత పదార్థాలను జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమైంది. తాము కాల్పుల్లో పాక్ సైన్యం దాదాపు 40 వరకు సైనికులు కోల్పోయి ఉండొచ్చని భారత్ చెప్తోంది. ఇంకొక రౌండ్ వేస్తే కనుక పాకిస్తాన్ ఏం మిగులుద్దో చూడాలి.